ప్రియమైన మిత్రులారా, మన చుట్టూ ఎక్కువ మంది ఓసీడీ అనే దాంతోటి ఎక్కువ మంది బాధపడుతున్నారు. నాకు రోజు వచ్చే కాల్స్‌లో ఎక్కువ కాల్స్ ఇదే. దీని మీద నేను చాలా థెరపీ సీడీస్ నేను రీడీ చేశాను. అయినప్పటికీ ఇంకాస్త సులువైన పద్ధతిలో ఇప్పుడు నేను మళ్ళా ఇంకో థెరపీ సీడీ మీకోసం విడుదల చేస్తున్నాను. ఓసీడీ అనేది చాలా ఎక్కువ మంది భయపడే ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు వినబోయేది కేవలం థియరీ కాదు. మీ మనసును అర్థం చేసుకునే ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఒక అవగాహన కోసం జరుగుతుంది. ఎప్పుడు కూడా అవగాహన ఉంటే జబ్బు పట్ల సానుభూతి, సబ్బు పట్ల కాస్త సానుకూలత ఏర్పడతాయి. మొదట ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ ఆలోచనలు కాదు. మీరు మీ సమస్య కాదు. మీరు మీలో ఉన్న ఒక శక్తివంతమైన అవగాహన. గమనించవలసింది ఏంటంటే, ఓసీడీ వచ్చిన వాళ్ళందరూ ఒక పెద్ద భూతంలా, ఒక అనకొండలా, ఒక పెద్ద హెచ్ఐవిలా, పెద్ద క్యాన్సర్లా, ఒక పెద్ద శత్రువులా చూస్తుంటారు. అప్పుడే మనసులో భయంకరమైన భారం పెరిగిపోతుంటుంది. ఓసీడీ అనేది ఒక శత్రువు కాదు. ఇది ఒక లెర్నింగ్ ప్యాటర్న్ మాత్రమే. ఇది ఒక లెర్నింగ్ ప్యాటర్న్ మాత్రమే. ఇది బ్రెయిన్ నేర్చుకున్న ఒక విధానం. మీరు ఎలా సైకిల్ తొక్కారో, కుక్కర్ 3 విజిల్స్ తర్వాత ఎలా ఆపేస్తున్నారో, లేడీస్ చీరలు ఎలా కట్టుకుంటారో, జెంట్స్ రకరకాల బయట పనులుగా వచ్చేస్తారో, ఇంట్లో లేడీసు పనులు ఎలా చేస్తారో, పిల్లలు వాళ్ళ స్కూల్లో వర్క్లు ఎలా చేస్తారో అవన్నీ నేర్చుకుంటూ వచ్చినవే. మీ మెదడు ఓసీడీ అనే ప్యాటర్న్కి అలవాటు పడింది. అంచేత ఇవన్నీ నిజాలని నమ్మినప్పుడు ఏమవుతుందంటే, నాకేదో జరిగిపోతుంది, నేను తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఓసీడీ అనేది ఒక మానసిక పరిస్థితి మాత్రమే. ఇది మీరు కాదు. మీ వ్యక్తిత్వంలో పూర్తిగా బ్రోకెన్ కాదు. మీరు వీక్ కాదు. ఇది ఒక ప్యాటర్న్ మాత్రమే. వీటిలో వద్దనుకుంటే అనుకోకుండా వచ్చే ఆలోచనలు ఉన్నాయి. ఇంట్రూసివ్ థాట్స్. ఇవి వద్దంటే వస్తాయి. అన్వాంటెడ్ థాట్స్ అండి. రిపీటెడ్గా వస్తాయి. పదే వస్తాయి. డిస్టర్బింగ్గా ఉంటాయి. ఇవి మీరు నమ్మిన వాల్యూస్కి, మీరు బతుకుతున్న సాంప్రదాయ సంస్కారాలకి విరుద్ధంగా ఉంటాయి. దాంతోటి నేను పాపిని, నేను తప్పు చేస్తున్నాను, నాలో ఏదో లోపం ఉంది, నేను ఎప్పుడో పాపం చేయడం వల్ల నాకు ఇటువంటివి వచ్చాయని మీకు మీరు పదే అనుకుంటారు. ముఖ్యంగా ఈ థాట్స్ రావడం సహజం. ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఓసీడీలో వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎవరు ఓసీడీ బాధితులు వారు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇలా అని వదిలేసుకుంటారు. దాంతో ఏమవుతుంది, యాంగ్జైటీ రెస్పాన్స్, భయం, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే థాట్ వచ్చిన వెంటనే బ్రెయిన్ డేంజర్ సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఏదో తప్పు జరుగుతుంది అనే భావన వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, తగ్గించడానికి చేసే పనిని కంపల్సన్ అంటారు. ఇదేదో విధంగా తగ్గించాలని చెప్పేసి ఒక అలవాటు పడతాం. అంటే చెక్కింగ్ కావచ్చు, అంటే పదే చెక్ చేయడం, రిపీటింగ్, ఒక చేసిన పని పదే చేయడం, అవాయిడింగ్, ఏది దీనికి కారణమో దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతాన్ని తప్పించుకోవడం. రీఅష్యూరెన్స్ సీకింగ్, నేను సరిగ్గా చేశానా లేదా, కరెక్ట్గా ఉన్నానా లేదా, నా ఆలోచన కరెక్ట్గా లేదా, నేను చేసిన కరెక్ట్గా లేదని చెప్పేసి మళ్ళీ తనకు తాను నిర్ధారించుకుంటుంటారు. ఇవన్నీ ఓసీడీ కారణంగా వచ్చే యాంగ్జైటీని తాత్కాలికంగా తగ్గిస్తాయి. కానీ ఓసీడీని ఇంకా బలపడేటట్టు చేస్తాయి. అసలు ఓసీడీ సైకిల్ లోతైన అర్థం ఏంటి? ఒక ఆలోచన వచ్చింది,
వెంటనే ఒక యాంగ్జైటీ గాని, ఫియర్ గాని వచ్చింది. వెంటనే ఒక కంపల్షన్ ఆ పని ఏదోటి చేస్తాం. కొంచెం రిలీఫ్ వచ్చింది. అప్పుడు రిలీఫ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంతకంటే పెద్ద ఆలోచన వస్తుంది. ఇంతకంటే యాంగ్జైటీ, ఫియర్ వస్తుంది. ఇంతకంటే ఎక్కువ సార్లు కంపల్షన్ ఆ పనులు చేస్తాం. థాట్, ఫియర్ ఆర్ యాంగ్జైటీ, కంపల్షన్, రిలీఫ్, స్ట్రాంగర్ థాట్ ఇంకా బలంగా మారిపోతుందన్నమాట ఆలోచనలు. ఈ లూప్ కంటిన్యూ కొలది చిన్నగా స్టార్ట్ అయిన విత్తనం పెద్ద మహావృక్షం అయిపోతుంది. విశ్వవృక్షంగా మారిపోతుంది. ఒక కండిషనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇదొక కండిషనింగ్ ప్రాసెస్. బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుంది? కంపల్షన్ చేస్తే నేను సేఫ్‌గా ఉంటాను. చేసేస్తారండి. నా ఆలోచనలు చాలా డేంజరస్. కాబట్టి నేను చేతులు కొట్టుకోవడమో, లాక్ చెక్ చేయడమో, లేదనుకుంటే దాన్ని అవాయిడ్ చేయడమో, దాన్ని రిపీట్ చేయడమో, దేవుడి దండం పెట్టుకోవడమో, మనసులో ఏదోటి అనుకోవడమో వెంటనే చేసేస్తాం అన్నమాట. కాబట్టి మనం ఈ ఈ లెర్నింగ్‌కి అలవాటు పడిపోతాం. ఒక హ్యాబిట్ లూప్‌లోకి వెళ్ళిపోతాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ లెర్నింగ్‌ని మార్చాలన్నమాట. అసలు థాట్ ఏంటి? రియాలిటీ ఏంటి? మనం తెలుసుకోవాలి. అత్యంత ముఖ్యమైన సత్యం ఏంటంటే మన ఆలోచనలన్నీ థాట్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ట్రూత్. మన ఆలోచనలన్నీ నిజం కాదు. థాట్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఇంటెన్షన్. మీ ఆలోచనలన్నీ మీరు మనస్ఫూర్తిగా అనుకున్నా కాదు. థాట్ ఆర్ నాట్ ఈక్వల్ టు యాక్షన్. మీరు మనసులో అనుకున్నవని మీరు చేయరు. అంటే కొంతమందికి చంపేస్తానో, పొడి చేస్తానో, హుండీలో డబ్బులు వేసేస్తానో అనే ఆలోచనలు వచ్చి అవన్నీ చేశారండి. సో థాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రూత్, థాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటెన్షన్, థాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్షన్. ఒక థాట్ రావడం వల్ల అది జరగదు. మీ బ్రెయిన్ కేవలం పాసిబిలిటీస్ని చూపిస్తుంది అంతే. ఓకే, నిజమేమో, నిజంగా నా కోరికేమో, నిజంగా నేను ఇలా చేసేస్తానేమో అని అలా చేయడానికి మీరు అలవాటు పడతారే తప్పించి మీరు నిజంగా అవి కాదు. మీ ఆలోచనలు నిజం కాదు. మీ ఆలోచనలు మీ కోరిక కాదు. మీ ఆలోచనలు మీరు యాక్షన్స్ కాదు. మరి ఎందుకు మీరు ఈ ఆలోచనలు కానీ మరొకటి కానీ సపరేట్ చేస్తే ఫెయిల్ అవుతారు? మీరు థాట్స్‌ను ఫోర్స్‌గా స్టాప్ చేయాలనుకుంటే, మీ ఆలోచన బలవంతంగా స్టాప్ చేసుకుంటే, ఈ ఆలోచన రాకూడదు అనుకుంటే, వద్దు అంటే ముద్దు అన్నట్టుగా తీసుకొని బలవంతంగా వచ్చి కూర్చుంటాయి. బ్రెయిన్ ఎలా స్పందిస్తుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంటు. దీన్ని మర్చిపోవద్దు. ఈ ఆలోచించినప్పుడు ఇలా చెయ్యి అని మీకు అలవాటు చేసేస్తుందనమాట. ఫలితం ఏంటి మరి? ఆ థాట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీరు వద్దనే కొలది అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వద్దంటే ఆలోచనలు పెరిగిపోతాయి. మరి కరెక్ట్ హీలింగ్ అప్రోచ్ ఏంటి? ఒకటి ఆలోచనలు యాక్సెప్ట్ చేయాలి. వాటికి రియాక్ట్ కాకూడదు. యాక్సెప్ట్ ద థాట్, డోంట్ రియాక్ట్ కాకూడదు. డోంట్ పెర్ఫార్మ్ కంపల్షన్. చేతులు కొట్టుకోవడం, మరొకటి ఇంకోవటం పెర్ఫార్మ్ చేయాలని అనుకోకూడదు. స్టే విత్ డిస్కంఫర్ట్. చాలా బాధగా ఉంటుంది ఆ పనులు చేయకుండా ఉండాలి. అయినప్పటికీ డిస్కంఫర్ట్ తోటి అలాగ ఉండాలి. దీన్ని ఏమంటారు? రెస్పాన్స్ ప్రివెన్షన్. ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్లో ఇదొక పద్ధతి అనమాట. సో మీరు 2 భాగాలుగా ఉంటారు. అబ్జర్వర్, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. ఒకటి థింకింగ్ మూడ్, రెండోది అబ్జర్వింగ్ మూడ్. మీరు అబ్జర్వరు, మీరు థాట్ కాదు. మీరు అబ్జర్వర్, పరిశీలకుడు మాత్రమే. మీరు మీ ఆలోచనలు కాదు. మీరు మీ ఆలోచనలను నమ్మిన వెంటనే ఇమీడియట్గా ఓసిడీకి బానిసైపోతారు, యాంగ్జైటీకి బానిసైపోతారు. కాబట్టి మీరు కంపల్షన్ ఆపితే మీ బ్రెయిన్ కొత్తగా నేర్చుకుంటుంది. థాట్ ఈజ్ సేఫ్. ఆలోచనలు వస్తాయి. నేను చేసేయడం ఆపడం వల్ల అవి మనకి డేంజర్ అని అనుకోవద్దు. చేయడం ఆపడం వల్ల డేంజర్ అనుకోవద్దు. చేయడం ఆపడం వల్ల నా ఆలోచనలు వస్తాయి. అవి సేఫ్. నో నీడ్ టు రియాక్ట్. అనవసరంగా దానికి రియాక్ట్ అయ్యి ఏదో కంపల్షన్ చేస్తే ఓసిటీ పెరిగిపోతుంది. దీన్ని రీవైరింగ్ అంటారు. న్యూరోప్లాస్టిసిటీ వల్ల కొత్తగా మీ బ్రెయిన్కి నేర్పించవచ్చు. కాబట్టి ఓసిటీ కంట్రోల్ అంటే థాట్స్ని రిమూవ్ చేయడం కాదు, వాటితో రిలేషన్ మార్చడం.
కాబట్టి మీరు ఆ ఆలోచనల పట్ల ఉన్న మీ అవగాహనే అది కంపల్సరీగా మారుతుందో లేదన్నట్టు ఉంటుందన్నమాట. ఓసీడీ అనేది శత్రువు కాదు అనేది ముందు గమనించాలి. ఇది ఒక లెర్నింగ్ ప్యాటర్న్ మాత్రమే. మీరు మీ ఆలోచనలు కాదు, మీరు మీ సమస్య కాదు, మీరు మీలో ఉన్న ఒక శక్తివంతమైన అవగాహన. ఇది గుర్తించాలి ఫస్ట్. ఇది బ్రెయిన్ నేర్చుకునే విధానం మరియు దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అది అలవాటుగా మారింది. ఇప్పుడు దాన్ని మీరు మళ్ళీ మార్చగలరు. అది న్యూరోప్లాస్టిసిటీ. కండిషనింగ్ థియరీ కూడా అంటాం. బ్రెయిన్‌లో ఏది కండిషనింగ్ అయితే అదే అలవాటు ఫామ్ అవుతుంది. సో, ఇంట్రూసివ్ థాట్స్ అనేవి వచ్చినప్పుడల్లా చాలా బాధపడతారండి. మీకు వచ్చే ఆలోచనలు అసభ్యకరమైనవి కావచ్చు, అనవసరమైనవి కావచ్చు, జుగుప్స పుట్టేవి కావచ్చు, లైంగిక ఆలోచనలు కావచ్చు, రాకూడని ఆలోచనలు కావచ్చు, అనుకోకుండా వస్తాయి. మీకు ఇష్టం లేకపోయినా వస్తాయి. కొన్ని చాలా సార్లు చాలా భయంకరంగా ఉంటాయి, అసహ్యకరంగా ఉంటాయి, బాధగా ఉంటాయి. పాపి అనే ఫీలింగ్ తోటి వస్తాయి. కొంతమందికి హనుమంతుడి మీద యూరిన్ వేసినట్టో, దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచనలో, మన బంధువుల మీద సెక్స్ ఆలోచనలో, తల్లి, చెల్లి, అక్క మీద సెక్స్ ఆలోచనలో, లేదనుకుంటే ఇంకా భయంకరమైన బ్యాడ్ ఆలోచనలు రావచ్చు. కానీ ఒక సత్యం, ప్రతి ఒక్కరికి ఇటువంటి థాట్స్ కొంచెం పెద్దగా వస్తూనే ఉంటాయి. తేడా ఏమిటంటే ఓసీడీ ఉన్నవారు ఈ థాట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో ఎంగేజ్ అవుతారు. అది నిజమని భావిస్తారు. తమలో ఏదో లోపం ఉందని ఫీల్ అవుతారు. గిల్ట్ ఫీల్ అవుతుంటారు. బోలెడంత గాలి వచ్చింది. గాలిలో రకరకాల దుమ్ము, ధూళి చాలా ఉంటాయి. అందరికీ గాలి తగులుతుంది. మీకు కూడా తగిలింది. అందరికీ ఆలోచనలు వస్తాయి. మీకు వచ్చింది. మీకు వచ్చిన ఆలోచనలకి భయంకరంగా భయపడ్డారు, బాధపడ్డారు. దాంతోటి 100 రెట్లు అవి పెరిగాయి. మిగతా వాళ్ళు గాలొచ్చింది, కంటికి నేను చెయ్యి అడ్డు పెట్టుకున్నాను, నడుచుకుంటూ వెళ్ళిపోయినా అని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఆలోచనలు వచ్చినాయి, ఓకే వచ్చినాయి అని చెప్పేసి మర్చిపోయే వాళ్ళందరికీ ఓసీడీ బాధించదండి. సో, మీ థాట్‌కి మీరు ఇస్తున్న అర్థం ఏంటి? ఒక థాట్ వచ్చినప్పుడు మీరు ఎలా అనుకుంటారు? ఇది ఎందుకు వచ్చింది? ఇదేంటి నాకే ఎందుకు వస్తుంది? వై మీ? వై మీ? వై ఇది నిజమవుతుందా? అమ్మో! ఇది గాని నిజమవుతుందా? నేను ఇలా అనుకోవడం తప్పా? నేను ఏదైనా పాపం చేశానా? నాలో ఏంటి ఇటువంటి ఆలోచన వస్తున్నాయి? కర్మరా భగవంతుడా! ఇక్కడే ఓసీడీ ప్రారంభమవుతుంది. థాట్ ఇట్‌సెల్ఫ్ ప్రాబ్లమ్ కాదు. ఒక ఆలోచన మీకు ప్రాబ్లమే కాదు. దానికి మీరిచ్చే మీనింగ్ ఒక ప్రాబ్లమ్. దానికి మీరేం మీనింగ్ ఇస్తున్నారు? దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? దానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, ఓసీడీ కండిషన్ లూపు అనేది ఒక లూప్ అనమాట. కండిషనింగ్. మనం 3 పూట్ల భోంచేయడం ఒక కండిషనింగ్. కుక్కర్ 3 విజిల్స్ అయితే ఆపేయడం కండిషనింగ్. కార్ డ్రైవ్ చేయడం కండిషనింగ్. సైకిల్ నేర్చుకోవడం కండిషనింగ్. ఇలాగా మనం వేలాది వాటిలుగా కండిషనింగ్ కాపాడ్డామండి. అలవాట్లు ఫామ్ అయినాయి బ్రెయిన్‌లో. ఆటోమేటిక్‌గా ఆ పనులు చేసేస్తాం. ఆటో పైలట్ లాగా. ఒకసారి ఊహించుకోండి. థాట్ వచ్చింది. మీరు భయపడ్డారు. మీరు కంపల్సన్ చేశారు. యాంగ్జైటీ తగ్గింది. మీ బ్రెయిన్ ఏం నేర్చుకుంది? కంపల్సన్ చేస్తే నేను సేఫ్టీగా ఉంటాను. ఆలోచన ఈక్వల్ టు డేంజర్. కంపల్సన్ ఈక్వల్ టు సేఫ్టీ. ఆలోచన ఈక్వల్ టు డేంజర్. అంతే. ఇది రిపీట్ అయితే ఒక స్ట్రాంగ్ న్యూరల్ పాత్వే అవుతుంది. బ్రెయిన్‌లో ఓసీడీ అనే రహదారిని, రోడ్‌ని మీరు వేసుకున్నారనమాట. ఇంకెప్పుడు ఆ రోడ్‌లోనే మీకు వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తారు కూడా. సో, బ్రెయిన్ మెకానిజం అనేది మనం తెలుసుకోవాలి. అమిగ్డాలా ఫియర్ సెంటర్ యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది ఫియర్ సెంటర్‌ది బ్రెయిన్‌లో యాక్టివేట్ అవుతుంది ఆలోచన వచ్చినప్పుడల్లా. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లాజిక్ తగ్గించేస్తుంది. అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది ఈ ఆలోచన వచ్చినప్పుడు. మేము అవి వివేకంతోటి ఆలోచించేది, రేషనల్‌గా ఆలోచించేది, లాజిక్‌గా ఆలోచించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఆటోమేటిక్‌గా దాని పనితనం తగ్గించేసుకుంటుంది. అందుకే ఆర్ఈబీటీలో రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌కి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సీబీటీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని యాక్టివేట్ జరుగుతుంది. అమిగ్డాలా యొక్క పనితీరును మనం ప్రశ్నించడం మొదలుపెడతాం. కాబట్టి
అమిగ్డాలా యాక్టివేట్ అవ్వడం, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యొక్క లాజిక్ భాగం స్లో డౌన్ అవ్వడం వల్ల మీరు లాజికల్గా ఆలోచించలేరు, రేషనల్గా ఆలోచించలేరు, మీరు ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. ప్రతిదానికి మనసుకి తీసేసుకుంటారు, ప్రతిదానికి హృదయానికి తీసేసుకుంటారు. ఇది నిజమా కాదనే లాజిక్ వదిలేసి, ఇది నిజమా కాదనే రేషనాలిటీ వదిలేసి ఆలోచన వచ్చినట్టే ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. అదే అనమాట ఓసిడిలో ప్రాబ్లం. సో మరి చాలామంది థాట్స్ సప్రెషన్ చేస్తుంటారు. థాట్ సప్రెషన్ అనేది ఒక ట్రాప్ అండి. మీరు థాట్ను స్టాప్ చేయలేని ప్రయత్నిస్తే బ్రెయిన్ ఇలా చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మర్చిపోవద్దు. ఎప్పుడు నీకు ఆలోచన వచ్చినా సరే థాట్ని సప్రెస్ చేయడం కానీ కంపల్సరీ చేయడం కానీ చెయ్యని చెప్పేసి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరీ మరీ చెప్తుంది. గ్యాసు ఆపేమా లేదా ఇలా అనమాట. ఫలితం అది థాట్ రిపీటెడ్లీ వస్తుంది. అప్పుడు మనకేమవుతుంది, ఆలోచన సప్రెస్ చేయాలనుకుంటున్నాం, ఆలోచన సప్రెస్ బదులు ఇంకో కంపల్సరీ ఏదైతే చేయాలనుకుంటున్నాం, ఆ ఆలోచన రిపీట్ వద్దు వద్దు అనుకున్నప్పుడు థాట్ సప్రెషన్ వల్ల అది ఇంకా 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 పెరుగుతుంది. పిల్లిని రూములో పెట్టి కొడితే పిల్లి బికమ్ పులి, పిల్లి బికమ్ పులి. మరి ఏం చేయాలి? యాక్సెప్టెన్స్ నిజమైన పరిష్కారం. అంటే ఓసిడి నుండి బయటపడడానికి థాట్ని కంట్రోల్ చేయడం కాదు, థాట్ని కంట్రోల్ చేయాలని అనుకోకూడదు, థాట్ని యాక్సెప్ట్ చేయాలి, థాట్ని యాక్సెప్ట్ చేయాలి, థాట్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎలా చెప్పుకోవాలి, ఈ థాట్ ఉండొచ్చు, అది ఓకే. ఓసిడి థాట్ ఉండొచ్చు, ఇట్ ఈస్ ఓకే. అసభ్యకరమైన ఆలోచనలు రావచ్చు, ఓకే. లైంగిక ఆలోచన రావచ్చు, ఓకే అని యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్టెన్స్ వల్ల యాంగ్జైటీ స్లోలీ తగ్గిపోతుంది, బ్రెయిన్ కామ్ అవుతుంది. మీరు కొత్త ప్యాటర్న్స్కి అలవాటు పడడానికి, కంపల్సన్ చేయకుండా ఉండగలగడానికి అలవాటు చేసుకుంటారు. అంచేత ఏంటంటే మీరు 2 భాగాలుగా ఉంటారు. అబ్జర్వర్ సెల్ఫ్, ఐడెంటిటీస్ షిఫ్ట్ అంటాం. ఒకటి థాట్ జనరేటర్, ఆలోచన పుట్టి, రెండోది థాట్ అబ్జర్వర్. మీరు అబ్జర్వర్ మాత్రమే, మీరు డ్రైవర్. థాట్ ఈజ్ ఎ పాసెంజర్, మీరు డ్రైవర్. ఆలోచన అనేది ఒక పాసెంజర్ మాత్రమే. పాసెంజర్ మీరు కాదు, మీరు పాసెంజర్ కాదు. పాసెంజర్ మీరు అనుకోవడం వల్ల మీరు టెన్షన్, యాంగ్జైటీ పడుతుంటారనమాట. ఆలోచనని మీరు అబ్జర్వ్ చేయాలి, ఆలోచనలు డ్రైవ్ చేయాలి, అంతే తప్పించి ఆలోచన మీరు అనుకుంటే బస్సు, కారు డ్రైవర్ డ్రైవ్ చేయలేరండి. పాసెంజర్ మూడ్లో ఉండి డ్రైవ్ చేయలేడు. అతను ఫోకస్ ఏంటంటే రోడ్డు మీద డ్రైవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు చేయవలసిందేంటి, హీలింగ్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. థాట్ని అలౌ చేయండి. ఆలోచనలు వచ్చినాయా, ఓకే, రియాక్షన్ తగ్గించండి. దానికి మీరు ఏదో ఒక పని చేస్తున్నారు కదా, కంపల్సన్ చెక్ చేసుకోవడమో, దేవుని దండం పెట్టడమో, లేదనుకుంటే చిటికేయడమో, లేదనుకుంటే ఇలా కొట్టుకోవడమో, లేదనుకుంటే ముందుకి వెనక్కి కదలడం, ఏదో కంపల్సన్ మీరు చేస్తుంటారు కదా. దానికి ముందు రియాక్ట్ అవ్వడం, అమ్మ బాబోయ్ నాకు వచ్చేసింది ఏంటి అనేది రియాక్షన్ తగ్గించండి. అప్పుడు కంపల్సన్ ఆపండి. మీరు చాలా బాధగా ఉంటుంది కంపల్సన్ ఆపడం. ఆ రియాక్షన్ తగ్గించడానికి యాంగ్జైటీ, టెన్షన్ మరొకటి వస్తుంటుంది కదా, దాని పట్ల మీ భావన తగ్గించాలి. రియాక్ట్ అయిపోకూడదు, అయ్యి బాబోయ్ నాకు వచ్చేస్తున్నాయి మళ్ళీ అనుకోకూడదు. అనుకున్నారా మీకు ఆ ఆలోచనలు పెరిగిపోతాయి. రియాక్ట్ అవ్వడం తగ్గించి దానికి మీరు ఏదో పని చేస్తారు కదండి, కంపల్సను చేతులు కొట్టుకోవడము, లాక్ వేసి చెక్ చేయడము, దేవుని దండం పెట్టుకోవడం, మనకి ముద్దు పెట్టుకోవడము, ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవడం, మీరు ఏవో చేస్తారు కంపల్సన్, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. ఆ కంపల్సన్ ఆపండి. అప్పుడు మీకు పెయిన్ వస్తుంది, అప్పుడు మీకు బాధ వస్తుంది, భరించండి. ఇది స్లో ప్రాసెస్ కానీ పర్మనెంట్గా చేంజ్ వస్తుంది. ఒక 3 నెలలో 6 నెలలో ఒక టైం పీరియడ్ పెట్టుకుని నెమ్మదిగా దానికోసం ప్రయత్నిస్తే మీరు చక్కగా థాట్ని తొలగించడం కాదు, థాట్తో రిలేషన్ మార్చాలి అనేది మీరు గుర్తు తెచ్చుకుంటారు. థాట్ని తొలగించడం కాదు, థాట్తో ఉన్న మీ సంబంధాన్ని మార్చుకోవాలి. రిలేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మరి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులకి ఏదైనా అయినప్పుడు ఎంత బాధపడతాం, ఎందుకంటే కుటుంబ సభ్యులు నా వాళ్ళు అనే బాధ మీకు ఉంటుంది కాదు, మీకు ఉంటుంది. కాబట్టి ఆ మీకు ఉన్న బాధ, ఇది నాది 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 అనే భావన వల్ల మీకు బాధలు ఇంకా ఇంకా పెరుగుతాయి. కాబట్టి మీకు వచ్చే అబ్సెషన్స్,
అన్‌వాంటెడ్ థాట్స్ కావచ్చు, బయలుగానించే ఊహలు కావచ్చు, రిపీటెడ్‌గా వచ్చే డౌట్‌లు కావచ్చు, అనుమానాలు. ఏదైనా తప్పు జరిగిపోతుందా? నేను తప్పు చేశానా? నేను సేఫ్‌గా ఉన్నానా? ఎన్నో డౌట్స్ వచ్చేస్తాయి. సో, రిపీటెడ్‌గా చెక్ చేయడం కావచ్చు, రిపీటెడ్‌గా వాష్ చేయడం కావచ్చు, నే నే మన్ నేను చేసింది కరెక్టా? కాదా? అనే ఒక ఇది కావచ్చు, ఇవన్నీ గూడా నిర్ధారించుకోవడం కావచ్చు, పర్ఫెక్షన్ కావచ్చు, ఇవన్నీ గూడా యాంగ్జైటీని తాత్కాలికంగా తగ్గిస్తాయి. కానీ ఓసీడీని పెంచుతాయి. కాబట్టి థాట్, యాంగ్జైటీ ఆర్ ఫియర్, కంపల్షన్, టెంపరరీ రిలీఫ్, స్ట్రాంగర్ థాట్ అనే లూప్‌ని, సైకిల్‌ని అర్థం చేసుకోండి. ఇదొక లూప్. దీన్ని బ్రేక్ చేయాలి. ఓసీడీ సైకిల్‌ని బ్రేక్ చేయాలి. ఆలోచన వచ్చినప్పుడు యాంగ్జైటీ గాని, భయం గాని పుడుతుంది. అప్పుడు కంపల్సన్ ఏదో పని చేస్తాం. అప్పుడు టెంపరరీగా రిలీఫ్ వస్తుంది. అప్పుడు ఇంకా బలంగా స్ట్రాంగర్ థాట్ వస్తుందన్నది ఓసీడీ సైకిల్‌ని మీరు బ్రేక్ చేయాలి. కాబట్టి మీ ఆలోచనలు నిజం కాదని మీరు నమ్మాలి. ఆలోచన అంటే నిజం కాదు అని అవగాహన రావాలి. మీరు మీ ఆలోచనలు కాదు. మీరు ఆలోచనలు గమనించే వ్యక్తి. అబ్జర్వర్ మాత్రమే. మీరు ఆలోచనలు ఒకటనుకున్నప్పుడు మీకు విపరీతమైన యాంగ్జైటీ, టెన్షన్, భయం వస్తుంది. కంపల్సన్ పదే చేస్తారు. సో, ఆలోచనలు సప్రెస్ చేయొద్దండి. థాట్ సప్రెషన్ ఈజ్ డేంజర్. ఆలోచనను బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తే అది ఇంకా పెరుగుతుంది. డోంట్ థింక్ అంటే ఎక్కువగా అదే వద్దు ఆలోచించొద్దు అన్నావా అంటే అర్థం అంటే ఇంకా ఆలోచనలు వస్తాయి. ఇంకా ఆలోచిస్తుంది. వద్దు అంటే ముద్దులో చూస్తుంది. ఏదో పాత సినిమాలో ఒక హీరో గాని, ఎన్టీ రామారావు గాని 8 రూముల్లోకి వెళ్ళు గాని 9వ రూమ్‌లోకి వెళ్ళొద్దు అంటారు. అక్కడికే వెళ్తాడండి 9వ రూమ్‌కే. అలాగే ఆడమ్ అండ్ ఈవ్ కథలో చెప్తుంటారు. ఏ యాపిల్ అన్నా తిను గాని ఆ చెట్టు యాపిల్ తినొద్దు అంటారు. కరెక్ట్‌గా ఆడమ్, ఈవ్ వెళ్ళి ఆ చెట్టు యాపిల్ ఇక్కడ కూడా ఆలోచన వద్దు అంటే ముద్దులో తీసుకుంటుంది. కాబట్టి ఏంటి కరెక్ట్ అప్రోచ్ ఏంటి? ఆలోచన యాక్సెప్ట్ చేయాలి. దానికి రియాక్ట్ కాకూడదు. న్యూట్రల్‌గా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ అబ్జర్వర్. గోల్డెన్ రూల్ ఏంటి? అలౌ ద థాట్. ఆలోచన డోంట్ ఫైట్ ఇట్. దాంతోటి ఫైట్ చేయొద్దు. డోంట్ ఫాలో ఇట్. దాన్ని మీరు ఫాలో అవ్వద్దు. అంతే. అలౌ ద థాట్, డోంట్ ఫైట్ ఇట్, డోంట్ ఫాలో ఇట్. ఇది గోల్డెన్ రూల్ అనమాట. మీరు ఇప్పుడు ఎలా పనిచేస్తుందో నేర్చుకున్నారు కదా! నెక్స్ట్ ట్రాక్ 2లో ప్రాక్టికల్ టెక్నిక్స్ నేర్చుకుంటారనమాట. నేర్చుకుందామా మరి? ఓకే. ట్రాక్ 2 ప్రాక్టికల్ టెక్నిక్స్, ట్రాక్ 3 ఇప్పుడు సెషన్.